మాటకు మాట ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే రీసౌండ్ ఇస్తోంది. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన మరికొందరు సైతం వీళ్లకు సపోర్టుగా నిలుస్తున్నారు. విలువలు, విశ్వసనీయత విషయంలో నేతల మధ్య పేలిన మాటల తూటాలు రాష్ట్ర రాజకీయాలను మరింతగా వేడెక్కించాయి. ఏపీలో పొలిటికల్ వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. నేతల మధ్య పేలుతున్న మాటల తోటాలు రీసౌండ్ ఇస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావటం, తదనంతర పరిణామాల్లో పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. మరికొందరు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలాంటి వేళ నేతల రాజీనామాలపై సూటిగా ఘాటుగా స్పందించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిత్వం, విశ్వాసం అనేవి రాజకీయాల్లో చాలా ముఖ్యమైనవని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రలోభాలకు లొంగి లేదంటే భయపడి వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారాయన. ఇది ఒక్క విజయసాయిరెడ్డికి మాత్రమే కాదని ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిన వారందరికీ వర్తిస్తుందన్నారు. ఇంకా ఒకరో ఇద్దరో వైసీపీ నుంచి వెళ్లిపోయే వాళ్ళుంటే వారికి కూడా ఇదే వర్తిస్తుందని తేల్చి చెప్పారు జగన్. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాం. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అన్నది ఎల్లకాలం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉంది అంటే అది నాయకుల వల్ల కాదని స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విలువలు, విశ్వాసం, వ్యక్తిత్వం అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. తాను జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడినేనంటూ రాసుకొచ్చారు. అందుకే ఎవరి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులను, చివరకు రాజకీయాలను సైతం వదులుకున్నారని ప్రకటించి సంచలనం సృష్టించారు విజయసాయిరెడ్డి. ఇక జగన్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో బదిలిచ్చారు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తాను ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగే వ్యక్తిని అవునో కాదో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మకే తెలుసునన్నారు. నిజంగా తాను ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగే వ్యక్తినైతే జగన్ కేసుల్లో ఇరుక్కునేవాడినే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమి తర్వాత పార్టీని వీడిన ఎంపీలో మోపిదేవి సైతం ఉన్నారు. తాజాగా ఆయన వైసీపీ అధినేత వ్యాఖ్యలకు ధీటుగా బదిలివ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు వైసీపీ మాజీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్. వైసీపీ అధినేత నైజాం, అహంకారం నచ్చకే ఎంతోమంది ఆ పార్టీని వీడుతున్నారంటూ కామెంట్ చేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శైలజనాథ్, సాక్య శైలజనాథ్, అనంతపురం జిల్లా. వారు ఈ రోజు వైసీపీలో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది. సరే, రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవచ్చు. ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు ఉండదు అక్కడ చేరటం వచ్చారవచ్చు. కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. నేను కూడా ఒక పొరపాటు చేశా కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి, అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా, ఒక దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తా ఉన్నాను. ఆయన రాజకీయంగా నిర్ణయం అది, ఆయన అభిప్రాయం అది. దానికి మనం ఏం చేయలేదు. రాజకీయాలు ఎవరు నచ్చిన పార్టీలో చేరుతూ ఉంటారు. ఎక్కడో చోట రాజకీయాలు ఉండాలి కదా పాపం. అయితే ఆయనకి ఏంటంటే ఆ పార్టీ, వైసీపీ పార్టీ ఒక దుర్మార్గమైన పార్టీ. చేర్చుకునేప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతారు. హైనాలాగా, అడవిలో హైనా కూడా అట్లే మాట్లాడతారు. చాలా మనిషిలాగా మాట్లాడి మనుషుల దగ్గర తీసుకొని
తర్వాత తినేస్తారు. ఇప్పుడు జగన్ గాని వైసీపీ పార్టీ గాని ఒక హైనా లాంటి అట్లా ఆకర్షించి తర్వాత తినేస్తాం. శైలజనాథ్ ఒక పెద్ద ప్రతిష్ట ఉన్నటువంటి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఇప్పుడు 74 మంది నాలాంటి వాళ్ళంతా రాజకీయంగా అత్యాచారానికి గురయ్యారు, జగన్ దుర్మార్గానికి గురయ్యారు. శైలజనాథ్ గారు 75వ వ్యక్తి కాకూడదని నా ఉద్దేశం. మొత్తంగా చూస్తే విలువలు విశ్వసనీయత అంశంలో వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు అందుకు మాజీల కౌంటర్లతో ఏపీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.